ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. మరలా తిరిగి మరి ఏప్రిల్ నెల 19వ తారీఖు ఆదివారం ఆరాధన కొరకు మరొకసారి మేము నివేదన కలవటానికి ప్రభు కృప చూపినందుకే దేవుని మహిమ కలుగుగాక. మరి దేవుని యొక్క ఆరాధనను మనం ఈ విధంగా ఆరాధించుకోవడానికి మరి ప్రభు కృప చూపారు. సంఘముగా కూడి సమాజంగా చేరి ఆరాధించడానికి అవకాశం లేని కారణం చేత మనం ఈ విధంగా దేవుని సందులో ఆరాధించడానికి ప్రభు కృప చూపారు. మరి ఆరాధన ప్రారంభించుకోవడం ముందుగా ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ యొక్క కృప వల్ల, దయ వల్ల మరొక దినాన్ని మీరు మా కొరకు ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది ఆరాధన కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. భారతదేశంలోనూ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువా, సంఘముగా సమాజంగా కూడా అనుకూలత లేని పరిస్థితులు ప్రభువా మా ముందున్న కారణం చేత మేము నిన్ను ఆరాధించడానికి మా గృహములోనే ఉండి ప్రభువా ఎవరి మట్టుకు వారు నేను నిన్ను స్తుతించి ఆరాధించి నీ లేఖనములను వాక్యములను పరిశోధించి మా ఆధ్యాత్మిక జీవితం మరొకసారి బలపరచుకున్నకు మీరే చేసిన ఏర్పాట్లందరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. 4 చోట్ల సంఘబిడ్డలు పరిచయాలను బట్టి నీకు స్తోత్రం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆదివారం ఆరాధన సమయం వ్యర్థపరచకుండా పరిశుద్ధాత్మ కూడా నీ సన్నిధిలో వారి గృహంలోనే కూడి ఆయన నిన్ను ఆరాధించే కృప దయచేయండి. ఇతని ఆరాధన ద్వారా వాక్యం ద్వారా మీరు మీ నామాన్ని కనపరచుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ మాటలు వింటున్నప్పుడు వారి హృదయంలో ఎంతో దీవెనకరముగా ఆదరించి బలపరచుకొని ప్రార్థిస్తున్నాను. సమస్తం మీరు ప్రభావ మహిమ పొందుకొని ఆ పరిస్థితి అంతటినీ, మా భారతదేశ పరిస్థితులను, ప్రపంచ దేశ పరిస్థితులను మీరు త్వరగా సగదిద్ది ఈ కరోనా వ్యాధి విడిపించి ప్రజలకు నెమ్మది, సంతోషము, శాంతి, సమాధానంగా ఇచ్చి ప్రభా ఎక్కడ చూసినా కలిపి గందరగోళం, వేదన ప్రభా పరిస్థితులు కలిగి ఆర్థికంగా బిడ్డలు ఎంతగానో దిగజారిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కనుక నువ్వు కృప చూపి మరలా ప్రజలకు నీ కృప దయచేయమని ఈ దిన మీరు మీ శరీరం మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. 1-2 పాటలు పాడి ప్రభు నామమును కనపరుచుదాము. హల్లెలూయా స్తుతినే పాడన నా రాజానికే, హల్లెలూయా స్తుతినే పాడన నా రాజానికే.
హల్లెలూయా స్తుతినే పాడన నా రాజానికే సంవత్సరములు జరుగుచున్నను కార్యములు నూతనం సంవత్సరములు జరుగుచున్నను కార్యములు నూతనం నూతన క్రియలు ధ్వనించుదేవా సర్వశక్తిమంతుడా నూతన క్రియలు ధ్వనించుదేవా సర్వశక్తిమంతుడా యేసయ్యా నీకే ప్రభువా నీకే రాజా నీకే యేసయ్యా నీకే ప్రభువా నీకే రాజా నీకే హల్లెలూయా స్తుతినే పాడన నా రాజానికే హల్లెలూయా స్తుతినే పాడన నా రాజానికే హల్లెలూయా హల్లెలూయా. మరొక కీర్తన పాడి ప్రభుని ఆరాధిస్తూ ఆకర్షణలో ప్రభుని ఆరాధన చేద్దాం. స్తుతి మహిమ యేసు నీకే, స్తుతి ఘనత ప్రభువు నీకే అని కీర్తన కూడా పాడి ఆరాధన చేద్దాం. స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే స్తుతి మహిమ యేసు నీకే స్తుతి ఘనత ప్రభు నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన
యేసుని కొందన పరిశుద్ధాత్మడానికి స్తోత్రం. ఉరి ఖరబ వికలరబ శందర. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రక్షకా నీకు స్తోత్రం. ఈ ఉదయకాలపు ఆరాధనలో నిన్ను స్తుతించడం, నిన్ను ఆరాధించడం, నిన్ను ఘనపరచుటకు, నిన్ను మహిమపరచుటకు ఇచ్చిన ఈ ప్రశస్తమైన ప్రాముఖ్యమైనటువంటి సమయం కొరకే మీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించమని చెప్పావు తండ్రి. అట్టి వారి యందు సంతోషించాలని సెలవిచ్చావు ప్రభువా. ఇశ్రాయేలు చేస్తులపై ఆశీనుడు వాడా నీకు స్తోత్రం. నిత్యము పరిశుద్ధుడు 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 వేవేల దూతలతోనూ భక్తులతోనూ పొగడబడిన మా తండ్రి, ఈ ఉదయ కాలం నీ స్తుతులు ఆరాధిస్తుండగా నీ సన్నిధి మాతో ఉంచినందుకే స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఈ చూడు ద్వారా కుటుంబములుగా చేరి బిడ్డలు అయ్యా వారి గృహములు ఆరాధిస్తుండగా నీ కృప దయచి నా ప్రభువా, నువ్వు ఆరాధనకు యోగ్యుడకు స్తుతులకు పాత్రుడు. స్తోత్రాలు నీ కొందన ఈ ఉదయ కాలం నీ సన్నిధి మీ ఆత్మ మాపై కుమరించండి. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. మీరే నాతో మాతో మాట్లాడి ప్రభు బిడ్డలందరినీ ఆదరించి ఆశీర్వదించమని
యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రేమను బట్టి జమించగా 1 నెల కాలం గడిచిపోయింది. మనం ఆరాధనలో ఆరాధించి, అయినప్పటికీ మరి ప్రభు బిడ్డలను మనము దేవుని ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఆరాధనకు యోగ్యుడు, స్తుతులకు పాత్రుడు, స్వస్థపరుచు దేవుడు, కృపచూపు దేవుడు, దయచూపే దేవుడు. కాబట్టి ఆయన మనం ఆరాధించడానికి, ప్రభువు మనం పుట్టించింది ఆయన ఆరాధించాలని ఆశ, ఆయనను స్తుతించాలని ఆశపడుతున్నాడు. ఒకవేళ మందిరాల్లో కూర్చొని ఆరాధించడానికి అవకాశం లేకపోయినా మన హృదయం అనేటువంటి మందిరాన్ని ఇప్పుడు కూడా ఆయన తెరిసే ఉంచాడు. కాబట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి ఏమాత్రం అభ్యంతరం లేదు. అందుకే మీరు మీ గృహాల్లో కూర్చుని ప్రభువుని నిశ్చయంగా ఆరాధించవచ్చు. దేవుని వాక్యాన్ని మరి ఈ దినము కొన్ని నిమిషాలు పరిశీలన చేద్దాము. ఈ దినము వరకు వాక్య భాగము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము, నీవు నా ఆజ్ఞలను ఆలకింపవలెనని నేనెంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగము వలెను ఉండును. ప్రియులారా, చూడండి, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, మనిషి ద్వారా ఏమి ఆశిస్తున్నాడు ప్రభు అనేది మనుషులు చాలా ఆలోచన చేయవలసినదిగా మనం గుర్తించాలి. ఇక్కడ యెషయా ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి బోధిస్తున్నటువంటి బోధ ఏంటంటే, నీవు నా ఆజ్ఞలను ఆలకించినంతో నేనెంతో కోరుచున్నాను. దేవుడు మనిషి నుంచి కోరుతుందేంటో బాగా గ్రహించాలి. చాలామంది అనుకుంటారు, దేవుడు నేను ఏమి ఇవ్వాలి, ఏమిస్తే సంతోషిస్తాడు, ఏమిస్తే ఆనందిస్తాడు, ఏమిచ్చి నేను ఆయన గణపరచాలంటే అభిప్రాయాన్ని కూడా మనం ఒకసారి తెలుసుకుంటాం. దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం దేవునికి ఏదో ఇవ్వాలి, ఏదో చేయాలి అనుకుంటున్నాం, కానీ ఆయన ఏమిస్తే సంతోషిస్తాడు అనేది మనకు చాలా చాటుగా రాయబడింది. నీవు నా ఆజ్ఞలను ఎంతో కోరుచున్నాను. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? పైన 17వ వచనం ఒకసారి మనం చదివితే, నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నేను నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నేను నడిపించుదును. చూడండి, నీ విమోచకుడును, మన కొరకు విమోచన కార్యం చేసినటువంటి పరిశుద్ధ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు, నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన రక్షణ యేసు ప్రభువారు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చాడు. ఏం సెలవిస్తున్నాడంట? నీకు ప్రయోజనం కలిగినట్లుగా నీ దేవుడి యెహోవాని నీకు ఏం చేయాలనుకున్నా ఉపదేశము చేయి. దేవుడు మనకు ప్రయోజనం కలిగించిన ఆశపడతాడు. ఒక తల్లిదండ్రులు తన బిడ్డలకి ప్రయోజనం కలగాలని ఆశపడతారు. వారు ప్రయోజకులు అవ్వాలని, గొప్పవాళ్ళు అవ్వాలని ఆశపడి ఎన్నెన్నో మంచి సూక్తులు చెప్తారు, మంచి మాటలు చెప్తారు. వాళ్ళకి కొంచెం కష్టంగా ఉన్నా, బాధగా ఉన్నా సరే ఎందుకు చెప్తారంటే వాళ్ళు ఒక విధంగా ప్రయోజకులు అవ్వాలని. మీ బిడ్డలు చాలా ప్రయోజకులు చెప్పినప్పుడు ఇతరులు సంతోషించాలని, ఉప్పొంగిపోని ఆశపడతా ఉంటారు. అక్కడ దేవుడు కూడా ఒక తండ్రిగా అన్నాడు, ఓ ఇశ్రాయేలు జనాంగమా, దేవుని ప్రజలారా, ఓ మనుషులారా, మీరు ఏం చేయాలనుకున్నట్ట? నీకు ప్రయోజనం కలిగినట్లుగా నీ దేవుడి యెహోవాను నేను నీకు ఏం చేస్తాను? ఉపదేశం చేస్తాను. నీవు నడవలసిన త్రోవలో కూడా నేను ఏం చేస్తాను? నడిపిస్తాను. దేవుడు నడవలసిన త్రోవలో నడిస్తే, దేవుడు ఉపదేశం కనుక వింటే మనిషికి ఎంతో ప్రయోజనకరం, ఎంతో దీవెనకరము, ఎంతో ఆశీర్వాదకరము. అది దేవుడు ఆశిస్తున్నటువంటి గొప్ప ఆశ. ఆ మాటను కంటిన్యూ చేస్తూనే ఈ మాట రాశారంట, నీవు నా ఆజ్ఞను ఆలకించవలని ఎంతో కోరుచున్నాను, ఎంతో అంటే దేవుడు కోరిక వ్యక్తపరచాడు. కోరుచున్నాను అన్నాడు. దేవుడు కోరిక ఉందన్నమాట. దేవునికి భలే కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నిజంగా మనుషులు తీర్చలేకపోతున్నాయి. దేవుని పెట్టారు. మొదటి తిమోతి పత్రికలో ఒక కోరుకున్నట్టుగా చెప్తాడు పౌలు గారి ద్వారా. 4వ వచనం, 2వ వచనం, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన
అనుభవ జ్ఞానము గలవారి వారిని ఇచ్చేస్తున్నాడు రాసడు. ఎంత ఆశ్చర్యం! దేవుడు బిడ్డలారా, ఎంత మంచి దేవుడు! ఆయన కోరిక ఏంటో తిమోతికి పౌలు ద్వారా రాయిస్తూ రాసిన మాట చాలా గొప్పది. 4వ వచనం, ఆయన మనుషులందరూ ఏమైపోవాలి? రక్షణ పొందాలి. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన ఇచ్చ అనగా కోరిక. దేవునికి ఒక కోరిక ఉందని చెప్తున్నారు పౌలు గారు. ఏమిటంట కోరిక? మనుషులందరూ ఏమైపోవాలి? రక్షణ పొందాలి, సత్యమును తెలుసుకోవాలి, సత్య దేవుడి గురించి తెలుసుకోవాలి, అసత్యము నుంచి మనుషులు బయటపడాలి. సత్యమును గుర్చేటువంటి అనుభవ జ్ఞానము గలవారి. అనుభవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? ఎవరైనా మనం మోసం చేసినా మోసపోకూడదు. ఎక్స్పీరియన్స్ అన్నమాట. యేసు ప్రభువుని గురించి బాగా తెలుసుకుంటాం. వీళ్ళు అనేకుల్ని మోసం చేసే పరిస్థితులు వస్తున్నాయి. సత్యమే తెలియక అసత్యను ఆరాధించి ఎంతో ఇబ్బందులు పడుతున్నాడు. అనుభవ జ్ఞానం ఇచ్చి కోరుకుంటాడు. దావీదు కూడా తెలియజేస్తాడు దేవుని యొక్క కోరిక ఏంటో. 81వ కీర్తన 8వ వచనం 11వ వచనంలో కూడా దేవుడు కోరుతుంది ఏంటంటే మాట వినాలని, ఆజ్ఞాలకించాలని కోరుకున్నట్టుగా మనం లేఖనంలో చదువుతాం. దేవుని బిడ్డలారా, ఆ విషయాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే 81వ కీర్తన 8వ వచనంలో, నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేయదు. అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినేలా చూడండి. అయ్యో అయ్యో అని మాట ఎప్పుడు అంటాం మనం? చాలా ఏదో జరిగిపోతే జరిగిపోతే బాధ అయిపోతే ఏదైనా పాడైపోతే అయ్యో పాడు చేసేసావేంటి, అయ్యో ఇలా చేసేసావేంటి, ఇలా చేద్దామేంటి అన్నప్పుడు అన్నాడు. ఇశ్రాయేలు పాడైపోతున్నప్పుడు, వ్యాధులు గురైపోతున్నప్పుడు, నష్టపోతున్నప్పుడు దేవుడు వ్యాధులతో మాట్లాడుతున్నాడు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినినెడలా ఎంత మేలు. 13వ వచనం చూడండి అంటాడు, అయ్యో నా ప్రజలు నా మాట వినినెడలా ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించినెడలా ఎంత మేలు. చూడండి, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎంత మేలు. దేవుని మార్గమును అనుసరించడం, దేవుని మాట వినటం దేవుడు కోరుకుంటున్నాడు. దీని మన వాక్యం అదే, నీవు నా ఆజ్ఞను ఆలకించడం ఎంతో కోరుచున్నాను. మొదటి నుండి దేవుడు ఆది నుండి కూడా తను సృష్టించిన మానవుడిని చూసి ఆయన ఆశిస్తుంది, ఆశపడుతుంది ఏంటంటే ఒకటే కోరిక, ఒరే మనుషుడా, ఓ మానవుడా, నువ్వు నా మాట వినాలి అబ్బాయి అని కోరుకున్నట్టుగా చదువుతాం. ఆది కాండంలో కూడా మనం చూస్తే 2వ అధ్యాయంలోనే దేవుడు మొట్టమొదటి మనిషిని పుట్టించిన తర్వాత ఆ మనిషితో కూడా మాట్లాడదే దేవుడు కోరుకున్నదే. ఆ మొదటి 2వ అధ్యాయం 16వ వచనం లేక 17వ చదివితే 16-17లో మరియు దేవుడైన యెహోవా నీ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరంతరముగా తినవచ్చు. అయితే మంచి చెడు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చెదవని నరులకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఇక్కడ ఒక ఆజ్ఞ ఉంది. దేవుడు ఒక మనుషుడి యొక్క ప్రయోజనకరం. ఆది మానవుడు, ఆది తండ్రిగా పిలవబడిన ఆదాము గారికి, అవ్వ గారికి, వారి కుటుంబానికి కూడా దేవుడు ఇచ్చిన ఆజ్ఞ అదే. ఆదాము అవ్వ కొరకు సమస్తము సృష్టించిన దేవుడు, అన్ని ఇచ్చిన దేవుడు ఒక చిన్న ఆజ్ఞ కూడా ఇచ్చాడు. ఏమిటి ఆ ఆజ్ఞ అంటే, మరి దేవుడు యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. అయితే మంచి చెడ్డలు తినవచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీ వాటిని తినను నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ ఆలకించడం ఎంతో కోరుకున్నాడు. కానీ కొన్ని దినాల్లో, కొన్ని రోజులు, కొంతకాలము విన్నాడు. ఆదాము చాలా సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, చాలా ఆశ్చర్యకరంగా ఉన్నాడు. ఒక రోజున వినలేని స్థితిలోకి వచ్చేసాడు. వినలేని స్థితిలోకి వచ్చినప్పుడు తన జీవితం చాలా దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. చూడండి, 3వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ ఒక విచిత్రమైన విషయం చూద్దాం. 9వ వచనము, దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నువ్వెక్కడ ఉన్నావని. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాక్కున్నాను. అందుకు ఆయన, నీ దిగంబరమని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివా అని అడిగాను. చూడండి, ఇక్కడ ఎంత ఆశ్చర్యమో. ఓ రోజుని దేవుడు ఆదామును పిలవడానికి తోటలోకి వచ్చాడు. ఆదామా ఆదామా ఆదామా
మీదట తర్వాత ఇప్పుడు పలికాడు. అప్పుడు అడుగుతున్నాడు ఆదాముని, యెహోవా ఆదాము పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనను. ఎక్కడున్నావు అప్పుడు ఆదాము చెప్పాడు, అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా ఉంటుంది కనుక భయపడి ఏం చేశాను, దాక్కున్నా. వెంటనే వేశాడు ప్రభు ప్రశ్న, చక్కటి ప్రశ్న ఏంటంటే, అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? ఫస్ట్ ప్రశ్న. రెండవది, నీవు తినకూడదని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడుగుతున్నాడు. నేను ఇచ్చిన ఆజ్ఞను ధిక్కరించావా? నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా? నేను తినకూడదని ఆజ్ఞాపించానే, ఆ వృక్ష ఫలం తిన్నావేటి? నీకు దిగంబరమన్నాడు ఎవడు చెప్పాడు? అసలే నీకు దిగంబడి ఎవడు చెప్తాడు? నీకు అసలు నీకు దిగంబడిగా ఉన్నావన్న సంగతి నేను చెప్పాలి. చెప్తే ఎవడు చెప్తాడు నీకు? అసలు అలా చెప్పే స్థితి లేదు నీకు. ఎవడు చెప్పాడు అని అడుగుతున్నాడు, ప్రశ్న వేస్తాడు. అసలు ఎవడున్నాడు ఇక్కడ చెప్పడానికి? అయితే ఇందులో ఒక పొరపాటు జరిగిపోయింది అన్నమాట. ఏమిటా పొరపాటు అడుగుతున్నాడు, నేను తినకూడదని ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అంటే, నా ఆజ్ఞను నీవు మీరావా? నేను ప్రయోజనం కొరకు, నీ బాగు కొరకు, నీ క్షేమం కొరకు, నీ దీవెన కొరకు నేను కొన్ని మాటలు చెప్పాను నీకు. ఈనాడు దేవుడు కూడా ఎంత చదువుకున్న వాక్యాలు చదువుకున్నావు, నీకు ప్రయోజనం కలగాలని దేవుని ఉద్దేశం. ఈనాడు మనుషులకు దేవుడు ప్రయోజనాలు కలిగించాలని, మేలు కలిగించాలని, దీవెని కలిగించాలని ఎన్నో రకాల ఆశీర్వాదకర ఏర్పాట్లు చేశాడు. కానీ మనుషుడు దాన్ని పొందుకోలేకపోతున్నాడు. అందుకే నాడు అనేక ఇబ్బందులకి, ఇక్కట్లకి, బాధలకి, దుఃఖాలు గురైపోయి తన బాధను పడుతూ తనకు వచ్చిన ఉపద్రవం చూసి ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. పరిష్కారం ఏంటని చెప్పి పరుగులెడుతున్నాడు, కానీ ఏ పరిష్కారం దొరకటం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చదువుతున్న మాట అదే. ఏమని? నీకు ఈ పరిస్థితి దిగంబడిగా సమృద్ధితో నింపినటువంటి మనిషి దిగంబడి అయిపోయాడు. ఏమైపోయాడండి? దిగంబడి అయిపోయాడట. దిగంబడి ఉన్నాడు చెప్పండి. దిగంబడి ఏ ఒంటికి వంటలు కూడా ఏమంటారు? దిగంబడి అంటాం అంటే దిక్కుమాడు అయిపోయాడు అనమాట. సమృద్ధితో నింపాడు. తోటలో సమస్తను సిద్ధపరిచిన దేవుడు అనుభవించిన బాగుంటే నేను దిగంబడి అన్నాడు. సిగ్గేసిపోయాక దాక్కున్నాడు. సిగ్గు వచ్చేసింది, దిగంబరత్వం వచ్చేసింది, చాటు దాక్కున్నాడు. అవమాన భారతంతో అయ్యో అచ్చగాల్చు మంజూరు బాగా పట్టుకుని తోట చెట్ల మీద దాక్కుని నేను దూరంగా ఉన్న చెప్పాను. ఇంకా చూస్తే ఆ వాక్యంలో ఎన్ని రకాల పరిస్థితులకు వచ్చేసి ఏంటంటే దిగంబరత్వమే కాదు, సిగ్గే కాదు, అవమానమే కాదు, పేదరికం వచ్చేసింది, దిక్కుమంతరం వచ్చేసింది. చూడండి ఎంత భయంకరంగా ప్రభు చెప్పారో. 17వ వచనంలో ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలం తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును. పొలంలోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేలలో నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. చూడండి, ఎప్పుడైతే తన దేవుని మాట వినకుండా దేవుని చిత్తానికి లోబడకుండా చేసినందువల్ల చూడండి దిగంబరత్వం వచ్చింది, సిగ్గు వచ్చింది, అవమానం వచ్చింది, దాక్కున్నాడు. ఇంకా ప్రభు చెప్తున్నాడు, ఇదిగో నీ నిమిత్తం ఈ భూమి మీద నువ్వు ఏ భూమి మీద నివసిస్తావో ఆ భూమి నీకు మరి నేను శ్రద్ధించేస్తున్నాను. నీ జీవితం అంతా ప్రయాసతోనే బ్రతుకుతావు. అంతేకాదన్నాడు, దేవుని బిడ్డలారా, నువ్వు బ్రతుకుతున్న ప్రయాసతోని ఈ బ్రతుకుతులను పడుతుంటావు. నీ కొరకు అవి నేను ఏం చేస్తాను? ముళ్ళ తుప్పడం, గచ్చ పొదలు మొలిపిస్తున్నాను అంటున్నాడు. ఇంకా అంటాడు, నీ నేల చేరి వరకు నీ ముఖ చెమట కాల్చుకుంటావే, నువ్వు మట్టికి అయిపోయి మండుగమైపోతావు చెప్పాడు. ఇలా చెప్పడమే కాదండి, చివరిగా ఒక మాట చూస్తే 24 అప్పుడైనా అదాము వెళ్ళగొట్టి ఏంటంటే వెళ్ళగొట్టి ఏదేని తోటలు చుట్టిన తెలుగులో మరగము కాల్చు అటు ఇటు తిరుగుచుడానికి కట్టడం నిలబెట్టు. అప్పుడు ఆయన ఏదేని తోటలో చాలా ఏం చేశాడు? వెళ్ళగొట్టేశాడు, పొమ్మన్నాడు బయటికి. సరండి, తన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు మనుషుడు. దేనివల్ల కోల్పోయాడు? ఆజ్ఞను ధిక్కరించడం. అందుకని దినాన్ని మన వాక్య భాగంలో చదువుకున్న మాట, యెషయా గ్రంథంలో చదువుకున్న 15 అనమాట, నీవు నా ఆజ్ఞలను ఆలకించడం ఎంతో కోరుచు. దేవుని బిడ్డ దినము దేవుడి మీద ఏం కోరుకుంటున్నాడు? నువ్వు ఇచ్చే వెండి బంగారాల రత్న రాసం కోరుకుంటున్నాడా? ఒకళ్ళు ఇచ్చాడంటే నీకు ఇచ్చాడు కాబట్టి దేవుడికి ఇస్తున్నావు.
దేవుని బిడ్డలారా, దేవుడికి కావలసింది ఏంటంటే నువ్వు ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి. ఈ దినము దేవుని వాక్యంలో 7 విషయాలు మీతో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మను ప్రేరేపించాడు ఈ దిన వాక్యంలో. ఒకవేళ నువ్వు దేవుని వాక్యాన్ని కనుక విని ఆయన మాటను కనుక అంగీకరిస్తే, ఆలకిస్తే, నీ జీవితంలో జరిగేటువంటి ఆశీర్వాదాల గురించి ఒకసారి వింటే మనం అప్పుడైనా సరే నేను ఇలా చేయాలనిపించి నువ్వు చేస్తే దీవించబడతావు. నా ప్రియ కుమారుడా, కుమార్తె, ఈ దినం దేవుని చెంత చూస్తున్నాం. ప్రజలందరూ అల్లకల్లోలం అయిపోతున్నారు. శాంతి లేదు, సమాధానం, నెమ్మది లేదు. అగ్రదేశాలు సైతం అల్లాడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. కారణం, మనుషుడు దేవుని మాట వింటూ మానేశాడు. నేనే దేవుడిని అయిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. నాకు అంత జ్ఞానం వచ్చేసింది, టెక్నాలజీ వచ్చేసింది, ధనం వచ్చేసింది, ఘనత వచ్చేసింది, ఒక అగ్రరాజ్యాలు అయిపోయి అని ఏదేదో చెప్పుకున్నాడు మనిషి. వేళ తల దించుకుని దిక్కుమాల స్థితిలో నేల చూపులు చూసే పరిస్థితి మనిషికి ఏర్పడింది. కారణం, మనుషులు దేవుని మాట వినకపోతే కలిగే ప్రమాదం చాలా ఘోరమని మనం ఇవాళ ప్రత్యేకంగా సాక్షిగా చూస్తున్నాం. ఇది ఒక దేశానికి కలిగింది కాదు కదా, ప్రపంచ దేశం. ధనిక దేశం అనేది, పేద దేశం లేదు, గొప్పవాడు అని లేదు, తెలవలేదు, నల్లవాడు తెల్లవాడు అనే సంగతి లేదు. ఇక అందరికి ఒకటే ఘోరమైన స్థితి. కాబట్టి ఈ దినము ఒకవేళ నువ్వు దేవుని ఆజ్ఞను పాటించగలిగితే, దేవుని మాట వినగలిగితే కానీ ఆశీర్వాదాల గురించి జ్ఞాపకం చేద్దాం. మొట్టమొదటిగా మొదటి సమయంలో 15-22 నీవు దేవుని మాట వింటే దేవుని ఆజ్ఞలాడితే ఆయన సంతోషించే దేవుడిగా ఉన్నాడని లేఖనంలో చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథం 15-22 ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ రాయబడింది, అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. చూడండి, ఇక్కడ సమూయేలు అనేటువంటి దైవజనుడు, ప్రవక్త, దేవుని సేవకుడు, మొట్టమొదటి ఇశ్రాయేలు రాజుండి సౌలుతో మాట్లాడుతున్న సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. సౌలుకి అప్పగించిన పనిని, సౌలుకు చెప్పినటువంటి పనిని ధిక్కరించేసి దేవుని ఇష్టాన్ని కాకుండా తన ఇష్టాన్ని అడిగించుకుని ప్రజల ఇష్టాన్ని నెరవేర్చుకుని వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడుతున్న సందర్భం ఇది. ఒకసారి ఇక్కడ మాట చదువుకున్నాం మనం 20. అందుకు సమూయేలు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు. చూడండి ఎంత మాట ఉందో. ఒకడికి దేవుడు తాను సెలవించిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషిస్తాడు. ఇది నాన్న దేవుని బిడ్డలారా, మన వల్ల దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయనకి ఏదైతే మనం సెలవిస్తామో, ఆయన మనకి ఏదైతే సెలవిస్తాడో దాన్ని వింటు వల్లనే దేవుడు మనం సంతోషిస్తాం. చూడండి, తల్లిదండ్రులు చెప్తారు, మా పిల్లోడు అసలు మాట్లాడలేదు, వాడికి చాలా బాధ అయిపోతుంది, వేదన అయిపోతుంది, దుఃఖమంటే ఏం చెప్పాలో అర్థం కావట్లేదని ఏడుస్తున్నటువంటి వారిని కూడా మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల మాట వింటలేదు. ఆ బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు లోపడతలేదు. తండ్రులు ఒకటి చెప్తే వాళ్ళు ఒకటి చేస్తున్నారు, ఒక చోట ఉన్నాం ఇంకో చోట ఒకటి చేయకుండా ఇంకోటి చేస్తున్నారు. వాళ్ళు వేడు. అలా కాకుండా బిడ్డలు తల్లిదండ్రులు చెప్పినట్టు చేసి సంతోషిస్తున్నట్టు దేవుడు కూడా సెలవిస్తున్న మాట గురించి సమూయేలు చెప్పినాడు. సౌలుతో అంటున్న మాట, అందుకు తాను సెలవు ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్టు ఒకడు దహన బలులను అర్పించుకున్న సంతోషించునా. సంతోషిస్తాడా? నువ్వు బలి అర్పించాడు సంతోషిస్తాడా? నువ్వు తెచ్చిచ్చాడు సంతోషిస్తాడా? నువ్వు మాట కనుకపోతే సంతోషించలేడు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం మాట వినడం చాలా అవసరం. అంతే రాశాడు, ఏమని? ఆలోచించబోయే అబ్బాయి, పళ్ళర్పించినట్టే ఆజ్ఞ గైకుంటే పొట్టెలు పట్టిన మాట శ్రేష్టము. కాబట్టి దేవుడు సంతోషించు. ఒకసారి ఇర్మియా గ్రంథము మనం చదివితే 11-17 ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోవడం వల్ల దేవుడు అంటే చాటున ఏడుస్తున్నాడని చెప్పి వాక్యం సెలవిస్తుంది. చూసారా, మనం సంతోషపెడుతున్నామా దేవుని ఏడిపిస్తున్నామనే విషయాన్ని కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. 13వ అధ్యాయం 17వ వచనంలో అయినను మీరు ఆ మాట విన్నోళ్ళని మీ గర్వం బట్టి ఏడ్చును చాలు. చూడండి ఎంత బాధకరం మాట. చూడండి, అయినను మీరు ఆ మాట విన్నోళ్ళని ఎడల మీ గర్వం బట్టి నేను చాటు ఏడ్చుకుని యెహోవా మంద సెలపెట్టినందున నా నేత్ర బహుగా వలపోయొచ్చు కన్నీరు విడిచిచుండినట్టు. మాట వినకపోవటం వల్ల మీ గర్వం బట్టి నేను ఏం చేస్తున్నాను? చాటున ఏడ్చుచున్నాను. దేవుడిని ఏడిపించే స్థితిలో మనం ఉంటే
మనకి ఇంకా వాసన వస్తుంది. అందుకని మొట్టమొదటి మాట ఏం చదువుకున్నామంటే, ప్రభువు ఆయన మాట వింటే, ఆయన ఆజ్ఞ ఆలకిస్తే నిన్ను బట్టి ఆయన ఏం చేస్తాడు? సంతోషించేవాడుగా ఉన్నాడు. మొదటి మాట. రెండో మాట, ఆయన మాటను ఆజ్ఞను వినగలిగితే దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదివితే, ఇశ్రాయేలు కొరకు మోషే ద్వారా తెలియజేసిన ఆ పుస్తకం ద్వితీయోపదేశం అంటేనే రెండోసారి ఉపదేశించిన వాక్యం అని మనకు అర్థమవుతుంది. రెండోసారి మోషే ద్వారా ప్రభు జన్మిస్తున్న మాట ఏంటంటే 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు, నీవు నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుట నీ దేవుడని యెహోవా భూమి మీద ఉన్న సమస్త జలముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడని యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. చూడండి, తర్వాత ఇంటికాడ మీరు కూర్చుని జాగ్రత్త చదువుకోండి, ఎన్ని దీవులు వస్తాయో. చూడండి ఏమంటాడు, నీవు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకోగలిగితే ఇది యెహోవా భూమి సమస్తని ఏం చేయను? హెచ్చించును. అంతేకాదు, నీ దేవుని యెహోవా మాట వినినెడల ఈ దీవెనని నీ మీదకి వచ్చి ఏం చేస్తా? నీకు ప్రార్థించు. దీవెన ప్రార్థించాలంటే మనిషి జీవితంలో నిజ చూసాక ఆదాముకు దీవెనలు ఇచ్చాడు, తోటంతా అప్పగించాడు, మంచి మధురమైన ఫలములు దేవుడు అక్కడ సిద్ధపరిచాడు. అందరేంటంటే ఆ సౌభాగ్యవంతుడండి ఏదైనా తోట సిద్ధపరిచాడు, అందులో బంగారం అన్ని రకాలండి అందులో ఉంచాడు, సకల జీవరాశి ఏలమని చెప్పాడు. కానీ ఆదాము పాపం చేసి దేవుని చిత్తాన్ని దూరం చేసుకుని మాటలకి చెడుచడం దాక్కున్నాడు. సిగ్గుతో బయటకు వచ్చి ఎన్నో బాధలు పడుతున్నాడు. చూడండి, ఇక్కడ చూసామా? రెండో మాట చూస్తే, ఒక మనుషుడు దేవుని మాట గనక వినగలిగితే ఆ ఆజ్ఞకు లోబడగలిగితే అంటాడు. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మోషే గారు ప్రకటిస్తున్న ఈ మాట, ఈ భూమి మీద సమస్త జనుల కంటే ఆయన ఏం చేయబోతున్నాడు? హెచ్చించును. హెచ్చించుకోవడం మీ వల్ల అవ్వదు. హెచ్చించుకోవడం అనేది మన వల్ల లేదండి. తూర్పు నుంచి పడవ చూపుని ఇచ్చున్నదని బైబిల్ చెప్తుంది. ప్రియారా, నేను హెచ్చిస్తా. ఎప్పుడు హెచ్చిస్తాను? నువ్వు నా ఆజ్ఞలు, నా మాటలు, నా కట్టడలు, నా విధులను వినగలిగితే హెచ్చిస్తా. నువ్వు అలా చేస్తే, నా మాట వింటే ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకి వచ్చేమైపోతే నీకు ప్రాప్తించు. ఎన్ని గొప్ప దీవులు చెప్పాడు. ఇదే అధ్యాయంలో సగం వరకు 14వ దీవులు చెప్పాడు. 15 నుంచి ఇంకా చెప్పుకుంటే ఘోరమైన శాపాల గురించి కూడా చెప్పాడు. అంటే వింటే ఏమవుతుంది, వినకపోతే ఏమవుతుందని చెప్పి దీవెన పట్టణంలో పొలంలో ఎక్కడికి వెళ్ళినా దీవెన 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 కావాలి అంటే నీవు దేవుని మాట వినాలి. దేవుని ఆజ్ఞను ఆలకించగలిగితే చాలు. దీవించబడుతున్నావు. ఎక్కడికి వెళ్ళినా దీవించబడుతుంది. పొలంలోకి వెళ్ళావా, పట్టణంలోకి వెళ్ళావా, ఇంట్లోకి వెళ్ళావా, లోపలికి వెళ్ళావా, బయటకు వస్తున్నావా, ఎక్కడికి వెళ్ళినా నీ పంట, నీ పిండి తొట్టే, నీ గంప, నీ వ్యాపారం, నీ ఆశీర్వాదం అంతా, నీ పిల్లలు అన్నీ దీవించబడిపోతాయి. ఎప్పుడు దీవించబడిపోతున్నాయంటే ఒకే ఒక పని నువ్వు చేయగలగాలి. ఏంట పని? నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞని అనుసరించి నడుచుకోగలిగితే చాలు. అది దీవెన ఆశీర్వాదం. రెండో మాట మనం చదువుకున్న మాట, దీవెన ఆశీర్వాదం కలుగుతుంది. మూడో మాటని జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో నిర్గమా కాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఇలా తెలియజేయబడుతుంది. దేవుని బిడ్డలారా, నిర్గమా కాండము, నీ దేవుని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచినట్లుగా నేను ఐగుప్తులో కలుగజేసిన రోగములో ఏదియూ మీకు రానివ్వను. నేను స్వస్థపరిచే యెహోవా నేనే అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరి వెళుతున్నారు. ఐగుప్తు దేశం విడిచిపెట్టి కానాను దేశం ప్రయాణం అవుతున్నారు. ఎర్ర సముద్రం దాటి అవతలకు వచ్చారు. అక్కడ కొంత నీళ్ళు గురించి వాళ్ళ సమస్య వస్తే దేవుడు నీళ్ళని సమస్య తీర్చాడు వాళ్ళకి. ఆ తర్వాత నీళ్లను మధురంగా మార్చాడు, మారాన్ని మధురంగా మార్చాడు. అప్పుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు వాళ్ళకి. ఏమంటే సార్, మీ దేవుని యెహోవా వాక్కు గురించి శ్రద్ధగా వినాలి. ఆయన దృష్టికి న్యాయమైన చేసి ఆయన ఆజ్ఞకు విధేయులై
ఆయన కట్టని నడిస్తే నేను ఐగుప్తులు కలిగిన రోగం ఏది మీకేం చేయను రానివ్వను. ఈవేళ రోగం గురించి భయపడిపోతున్నాం. కరోనా వ్యాధి ఎవరిని కరుణించట్లేదు, అందరినీ పట్టుకుంటుంది. అన్ని రాష్ట్రాల వారు పట్టుకుంది, అన్ని దేశాలు పట్టుకుంది, అన్ని జాతులను పట్టుకుంటారు. కులం లేదు, మతం లేదు, రంగు లేదు, జాతి లేదు, ఏమీ లేదండి. ఎవడ దొరుకుతుందని పట్టుకుంటుంది అంట. నన్ను ముట్టుకుంటే అట్టుకుంటుందంట. ఇటువంటి పరిస్థితికి దిగజారిపోయాడు మనిషి. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఐగుప్తులో నేను చేసిన తెగులు చూశారు కదా, మీకు ఏ తెగులు రాకుండా వారికి మాత్రమే కలిగించిన తెగులు మీరు చూశారు. అవి అంత ఘోరమైనవో చూశారు. కానీ నేను ఒక్క తెగులు కూడా మీకు రానివ్వకుండా చేసే స్థితిని మీరు చూడాలంటే ఏం చేయాలి తెలుసా? యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఈనాడు మనుషుడు దేవుని మాట వినకపోవడం చేత ఎవడు కత్తెట్టి కొడితే భయపడతలేదండి, ఎవడు సబ్బుతా కొడితే భయపడతలేదు. అమ్మో వ్యాధి వచ్చేది. సరే ఎంత ఆశ్చర్యం. మనిషిని ముట్టుకుంటే షేక్ హ్యాండ్ ఇస్తే వచ్చేది, ముట్టుకుంటూ వచ్చేది, దగ్గరికి వస్తే వచ్చేది, దూరంగా ఉంది, దూరంగా లాక్డౌన్, అంతా లాక్డౌన్. అంతే, జీవితమే ఇలా ఉంటుందని చెప్పండి. ఎంతవరకు ఉంటుంది? దీనికి అంతు లేదు, దీనికి ఒక పరిష్కారం లేదు. ఇంకా శాస్త్రం తలపట్టుకుంటున్నారు, ఏదో చేద్దాం. ఏం చేయండి? దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఎవడేం చేస్తాడు? మనిషే. దేవుడే. చూడండి ఇక్కడ ఆయన ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో. నేను గనక మీరు నా మాట వింటే, నా ఆజ్ఞలకు లోపడితే, నా కట్టలను కనుక మీరు అనుసరించగలిగితే, నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగులు ఏది కూడా మీకు ఏం చేయను, రానియను. ఎందుకంటే నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. మానవ జీవితంలో స్వస్థత కరువైపోవడం కారణం ఏంటంటే మనుషుడు దేవునికి లోబడుతూ మానేస్తాడు. మనుషుడు దేవుని తిరుగుబాటు చేస్తాడు. శాపనాయాలు కూడా జైలు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. స్వస్థపరుచు యెహోవాను నేనే అన్నాడు. ఆయన యెహోవా రాఫా అని పిలువబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన స్వస్థపరుచు ఆత్మగలవాడు. ఆయన పొందిన దెబ్బల చేత మానవునికి స్వస్థ వస్తుంది. కానీ ఇప్పుడు మరి దేవుని బిడ్డ లోబడాలండి, దేవుని మాట వినగలగాలి. ఈవేళ దేవుని మాట వినకపోవటం చేత ఘోరమైన పరిస్థితి మనం ఎదురు చూస్తున్నాం. దేవుడు చెప్తున్న మాట, ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా మాట వినగలిగితే, దాన్ని అనుసరించగలిగితే అది మీకు ప్రయోజనం కలిగింది. ఎంత ప్రయోజనం అంటే ఐగుప్తులో మీరు చూశారు కదా, అటువంటి తెగులు కూడా మీ దగ్గరికి రాను. ఏ తెగులు నీ గుడారం ఏంచిందంటాడు, సమీపించదని చెప్తాడు. 91వ కీర్తనలో ఆ మోషే గారు రాశారు ఆ కీర్తన. ఆయన మాట్లాడాడు, ఇశ్రాయేలు ప్రజలకి మహోన్నతుని చాటున కనుక వాళ్ళు ఉండగలిగితే, మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని, నేను యెహోవాను గురించి చెప్తున్నాను. యెహోవాను గురించి చెప్పుచున్నాను. చాలు. ఈవేళ మహోన్నతుని చాటున ఉంటుందండి. ఇంట్లో దాక్కున్నాడండి. ఏంటంటే ఇంట్లో దాక్కున్నాడు, క్వారంటైన్లో దాక్కున్నాడు, ఐసోలేషన్ దాక్కున్నాడు, ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడు మనిషి. లేదా ఇంకేదో చేస్తాడు, మాస్క్ కట్టుకోగలుగుతున్నాడంటే మాస్క్ చాటులో తన ముఖం దాచుకుంటున్నాడు. అంతే తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి దాక్కురా బాబు, దేవుడి సాటికి వెళ్ళరా అంటే మనుషులు దేవుడి సాటికి అంటలేదండి. రకరకాలండి లోక వాటి కొరకి దాక్కుని ప్రయత్నం చేశారు. చూడండి ఎంత ఆశ్చర్యమైన మాట మాట్లాడతాడో దేవుని బిడ్డలారా. 10వ వచనం, నీకు అపాయమేమీ రాదు, సమీపించదు. వెల్కమ్ అంటే ఇప్పుడు తెగులు సమీపించడానికి లేదు. ఇప్పుడు అందరికీ వెల్కమ్. అందరూ కూడా దాక్కోండి. ఫోన్లు అరగొట్టేది కదా. మీరు ఏ ఫోన్ మాట్లాడినా మీకు ఇంట్లో అదే ఫోన్. కరోనా వైరస్ గురించి జాగ్రత్తగా దానికి ఒకటే మందు. మీరు ఎవరు కలుసుకోకూడదు, మీరు ఎవరు ముట్టుకోకూడదు అంటున్నారు. చాలా పేపర్లు ఎవరు రాశారు చెయ్యి గురించి, వాష్ యువర్ హ్యాండ్స్ అంటే నువ్వు నా చెయ్యైనా సరే, నా అవైనా సరే, నన్ను తాకోవద్దు, నన్ను ముట్టుకోవద్దు, నన్ను అంటుకోవద్దు, నా దగ్గర చేయి, నన్ను దోమకుంటా ముట్టుకోవద్దు, నాకు తుమ్ము వచ్చినా నన్ను పట్టుకోవద్దు, నన్ను అసలు నా చేయి నాకు రాలేదు. ఎందుకంటే నువ్వు నన్ను ముట్టుకోకుండా ఇలా బతకని, నా బతికేది నన్ను బతకని అంటున్నాను. చెయ్యి అని చెప్తుంది మొహం. నా మొహమే నువ్వు చెయ్యాలి. కానీ ఎంత ఆశ్చర్యం సరే. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాటలు చెప్తానంటే ప్రభువు స్వస్థపరిచే దేవుడు. ఇవి అడగొచ్చు మనుషులు, మరి అయ్యారు ఎందుకంటే స్వస్థపరచకపోతున్నారు, అయ్యా ఎందుకంటే దేవుడు ఊరుకున్నాడండి అని అడుగుతారు. కొంతమంది కూడా రకరకాల మాట్లాడుకుంటున్నారు వినాలి. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనుషుడు దేవుని చేసి పెట్టి లోకంలో తిరుగుతున్నాడు. అందుకే ఇది ఒక గొప్ప పరీక్ష. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను స్వస్థపరిచే దేవుడును.
ఎప్పుడు స్వస్థపరిచి ఎప్పుడు ఇశ్రాయేలుని? దేవుని యొక్క మాట వింటే. కాబట్టి ఈ దినము దేవుని వాక్యం విడుదల గ్రహించండి. నీవు దేవుని మాట వింటే ఏ తెగుని కూడా ఏం చేయదు, సమీపించు. బైబిల్ చెప్తుంది అక్కడే ఏమని చెప్పింది తెలుసా? చాలా ఆశ్చర్యమైన విషయం అక్కడ 7వ వచనం, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. చూడండి, నీ కుడి ప్రక్కన 1000 మంది పడిపోయినా, నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయం ఏం చేయదు, నీ యొద్దకు రాదు. దేవుడు రాకుండా చేయదు. ఎందుకు తెలుసా? నువ్వు దేవుని మాట వినగలిగితే, దేవుని ఆజ్ఞకు లోబడితే ప్రభు నేను ఏం చేస్తాడంటే స్వస్థపరుస్తుంది. 3వ మాట. 4వ మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు నీకు మంచి ఆహారం ఇస్తాడు. ఇదిగో కరోనా అయిపోయిన తర్వాత కరువు వచ్చేయబోతున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే కరువు. ఇప్పుడు కరోనా, నెక్స్ట్ కరువు. ఏమి ఎలా ఉంటుందో ఎవరు తెలియదు. అంతా అయిపోతుంది. ఇప్పుడు మనదంతా ఖర్చు పెట్టేస్తున్నారు, ఏమి పని చేయట్లేదు, ప్రభుత్వం పని చేయట్లేదు, గవర్నమెంట్ అంతా కూర్చొనిపోయింది. అలాగా అదండి. ట్రైన్స్ తిరగట్లేదు, కోట్ల రూపాయలు. ఒకరోజు ట్రైన్ సాగితే 10 కోట్ల నష్టం, ఒకరోజు బస్సు రాకపోతే 10 కోట్ల నష్టం. ఎంత ఆగిపోయినాయి కదా, ఎక్కడ ఏమీ లేదు. రేపటి నుంచి వచ్చే పరిస్థితి ఏంటంటే కరువు, భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు అంటాడు, ఓ మనుషుడా, నీవు నా మాట వింటే నీకు శ్రేష్టమైన ఆహారం ఇస్తాను. నీ ప్రయోజనం ఏంటంటే నీకు మంచి ఆహారం ఇస్తాను, మంచి భోజనం చేస్తాను. యెషయా 19వ వచనం సెలవిస్తున్న మాట ప్రకారంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అక్కడ ఏమనంటే, మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థం అనుభవిస్తారు. సమ్మతించకుండా నిశ్చయంగా ఏమవుతారు? 2 మాటలు ఉన్నాయి. మొదటి మాట అంటాడు, మీరు సమ్మతించి అనగా దేవుడి మాటకి ఎగిరేయి, ఒబేయి, వడబడిని చేసుకుంటూ నా మాట వినగలిగితే భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించే స్థితిలో తీసుకెళ్తాను. చూడండి, సమ్మతించినప్పుడు ఆదాము శ్రేష్టమైనటువంటి ఆ తోటలో, ఏదైనా తోటలో అన్ని పండ్లు తినేవాడు కదండి. ఎప్పుడైతే సమ్మతించకుండా సాతాను మాట సమ్మతించి, సాతాను మాట విని, సాతాను మాటకు లోబడిపోయినప్పుడు ఏం మొలుతున్నాయి అంటే గచ్చ పొదలు, ముళ్ళతొప్పలు మొలుతున్నాయంటే కానీ శ్రేష్టమైన పళ్ళు ఏమీ లేవు అతనికి. ఈనాడు కూడా మనుషుల స్థితి ఎందుకు నా దిగజారిపోతుంది అంటే, మంచి ఆహారము నేను మీకు ఇస్తాను, మంచి ఆహారం, శ్రేష్టమైన ఆహారం, మంచి పదార్థాలను అనుభవిస్తాను. సమ్మతించాలనుకోండి, తిరగబడ్డారనుకోండి, నిశ్చయముగా మీరు ఏమవుతారు? ఖడ్గం పొలం. యెహోవా ఎలాగోనే సెలవిస్తున్నాడు, ఇలాగే సెలవిస్తున్నాడట. ఎలా సెలవిస్తున్నాడు? దేవుని మాట మించి మంచి ఆశీర్వాదకరమైన ఆహారాన్ని. ఇప్పుడు ఆహారం వరకు కలుగు వచ్చే పరిస్థితి వచ్చింది. ఎవరు ఆహారం పంచి పెడతారు చేతుల్లో ఎదురు చూస్తున్నారు. ఆశ్చర్యకరంగా రోజు ఆహారం పంచి పెడతారు చూస్తామని. ఆహారం లేక ఎంతో మంది అల్లాడిపోతున్నారు. పశువులు, జంతువులు సైతం అల్లాడిపోతున్నాయి. కొన్ని మనుషులు కూడా తన ఆహారం దొరక ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఏర్పడిపోతున్నాయి. ఇప్పుడు ఇంకా తినేస్తున్నాం, రేపు అయిపోతే ఏముండకపోతే అప్పుడు కరువు వచ్చేస్తుందేమో. కానీ దేవుని బిడ్డ ప్రభువు చెప్తున్నాడు, నీకు మంచి ఆహారం అనుగ్రహిస్తాను. నీకు ఆహారం దేవుడు మంచి భూమి మీద పండే శ్రేష్టమైన పంట తిన్నాడు ఆదాము. కానీ ఇప్పుడు ఉండాలి. ఎందుకని? పాపం వల్ల బయటకు వచ్చేసి ఆధ్యాత్మికంగా. 4వ మాట అది చెప్పాను. 5వ మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, నీకు మంచి క్షేమం కలగజేస్తాను. యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో ఇందా చదువు 17వ వచనం చదువుకున్న కదా అనమాట. 18వ వచనం ఏముంది అక్కడ? నువ్వు ఆలకించినట్లయితే నీ క్షేమము నది వలెను అంటాడు. ఏమంటాడండి? దేవుని బిడ్డలారా గమనించిన 18వ వచనం 47లో 48, 18లో కింద మాట, నువ్వు నా ఎంతో ఒకరు ఆలకిస్తే నీ క్షేమము నది వలెను. నీ క్షేమము నది వలె ఉంటున్నట్టు. నది దగ్గర పంట ఎలా పండుతుంది? ఎంత క్షేమకరమైనటువంటి ఆశీర్వాదకర పంట అక్కడ పండుతుంది. అక్కడ ఆ నదీ ప్రవాహక ప్రదేశం అంతా కూడా ఎంత పచ్చగా సస్యశ్యామలంగా ఉంటుందో, ఒక మనుషుడు దేవుని మాట వింటే కలిగే క్షేమం గురించి పోల్చాలి. పోలిక నీ క్షేమము ఒక నది వలన. ఉదాహరణ మీద ఉంది, ఎక్కడో పుట్టింది, 90 నాసికాత్రేయంలో పుట్టిందంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మొత్తం అన్ని ప్రదేశాలు సస్యశ్యామలంగా చేసేస్తుంది, విపరీతంగా పంటలు పండేస్తున్నాయి అంటున్నాడు. నీ ఒక్కడవే క్షేమంగా ఉండవయ్యా, నీ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా క్షేమం ఉండేంత స్థితి నేను ఇస్తున్నాను. నీ క్షేమము నది వలె, నీ నీతి అనగా నీ రక్షణానందము సముద్రం కలగవలే ఉందని చెప్పాడు.
చూసారా ప్రియులరా, క్షేమకరమైన స్థితి నిజమే. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు క్షేమం ఉంటుందంటే దేవుని మాట వింటేనే మనిషి క్షేమం. దేవుని యొక్క సన్నిధిలో మనం లేకపోతే క్షేమంగా ఉండలేము. ఎక్కడుంటుంది క్షేమం అంటే ప్రభు ఇక్కడే ఇవ్వగలడు. శాంతి సమాధానకర్త ఆయనే, శాంతి ప్రదాత ఆయనే, నీ జీవితమునకు సమాధానకర్త ఆయనే. అందుకే క్షేమము నీ నీతి సముద్రములు. నీవు నా మాట ఆలకించితే నీ క్షేమము నదీ వలె ఉంటుంది. దేవుడు మానవుడికి క్షేమకరమైన స్థితిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మేఘలాటం తీయొద్దు, నీ క్షేమకాలం ముందు నేను నీతో మాట్లాడాలని ప్రయత్నించాను, కానీ నువ్వు నా మాట విన్నాను. నువ్వు నా మాట వినకపోవటం నీకు బాల్యం నుంచి కూడా నీకేంటంటే ఒక వాడుక అని చెప్పి ఇర్మియా గ్రంథంలో దేవుని వాక్యం తెలుసు. అంటే ఎప్పుడు మాట్లాడాడు దేవుడు? క్షేమకరమైన సమయంలో మాట్లాడాడు. క్షేమకరమైన మాటలు మాట్లాడినప్పుడు వినకపోతే పరిస్థితి ఎందుకు ఉంటుందంటే దేవుని మాట వినకపోతేనే క్షేమకాలంలో నీతో మాట్లాడుతుంది కానీ నేను వినిన నీ వంటివి, నేను వినని వంటివి. నా మాట వినకపోతే నీకు వాడుక. అంటే బాల్యం నుండి మనకి ఏమైపోయింది? వాడుక అయిపోయింది. ఎంత పెద్ద మాట్లాడటం, నీళ్ళు వాడక పాల వాడకలాగా అయిపోయిందంట. మనుషుడు మాట వింటపోలేదు. అందుకే క్షేమాన్ని కోల్పోతున్నాడు, భయాన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు బెంగతో బ్రతుకుతున్నాడు. ఎందుకంటే క్షేమాన్ని కోల్పోయాడు. ఎందుకని మనుషుడు దేవుని మాట వినకుండా దేవుని మాటను పోసేసుకుంటే కలిగే పరిస్థితి మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకసారి ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట చదివితే 17వ వచనం అంటాడు. 2వ అధ్యాయం, నీవు యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలిగించుకుంటున్నావు కదా. చాలు చూడండి ఏమంటాడు చూస్తారండి. నీ దేవుడు యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయన విసర్జించుట వలన నీకు నీవేం తెచ్చుకున్నావు? ఈ బాధ తెచ్చుకున్నావు. మనుషుడికి ఈ బాధ ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ కరుణా బాధ ఎందుకు వచ్చింది? ఏ క్షేమం ఎందుకు అంటే అక్కడ రాస్తున్నాడు, యెహోవా దేవుడు యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా. నిన్ను దేవుని మార్గం నడపని చెప్తుంటే, మనుషుల్ని దేవుని మార్గం నడిపించని ఆశపడుతుంటే అని అంటున్నాడు, నీవు ఆయన విసర్జించుట వలన నీకు నీవేం తెచ్చిపెట్టుకున్నావు? బాధ కలుగు చేసుకున్నావు. 19వ వచనం అంటాడు, ఇంకా ఏమంటాడో, యెహోవా విసర్జించుటయు నీకు నా భయభక్తులు లేకున్నట్టు. ఈనాడు మనుషుల యొక్క పరిస్థితి దిగజారడానికి కారణాన్ని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడుతుంది. ఏమంటాడంటే, నీవు యెహోవా నిన్ను మార్గం నడిపిస్తే నువ్వు తిరుగుబాటు చేయడానికి బాధ వస్తున్నాడు. 2వ మాట, నీ దేవుడు యెహోవాను విసర్జించుటయు నీకు నా లేదు భయభక్తులు లేకున్నట్టు. బాధకు శ్రమకు ఏమైపోయింది? కారణమగు నువ్వు ఏం చేయాలి? తెలుసుకోవాలి. మనుషులు ఏం తెలుసుకోవాలి? దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. దేవుడితో సహవాసం చేయడం ప్రారంభించాలి. ప్రభువా మేము పడిపోయాం, ప్రభువా మాకు తప్పైంది. నినివే పట్టణస్తులు గర్వించి భయంకరమైన పాపంలో పడిపోయినప్పుడు దేవుడు యోనాను పంపించాడు. యోనా తడిసిపోయి మీరు చచ్చిపోతారని చెప్తే నేను చంపేస్తానని చెప్పి దేవుని మాటలు వాడి దగ్గర నుంచి కలిసి పారిపోతున్నప్పుడు దేవుడు పట్టుకుని వాళ్ళు కింద పడేసి చేప కడుపులు నిండి బుడులు తీసుకుని పడేసి వాక్యం చెప్పించడం రోజంతా ప్రయాణం చేసి వాళ్ళందరూ ఏం చేస్తారు మనకు బాగా తెలుసు. భయంకరమైన ఆ పరిస్థితుల వాళ్ళు గోలు పట్టుకుని రాజు సహితం గోలు పట్టుకోండి గుడులో కూర్చుని పాపం చేయడం మానేద్దాం, మనం దేవునికి వ్యతిరేకంగా నడవడం మానేద్దాం, మన పశువులకి వేత వేయద్దు అని అంగలాలు చేస్తుంటే దేవుడు పశ్చాత్తాపుడై వారు చేస్తారు కీడు చేయడం మానేసినట్టుగా చూస్తాం. మనకు అర్థమైంది, ఓహో మనం చేసిన తప్పిదం వల్లే కదా మనకి ఇస్తుంది. ఈనాడు కూడా మనుషులు గుర్తించాలి, నేను దేవుడికి దూరంగా జీవిస్తున్నాను, దేవుని మాట వెళ్ళలేకపోతున్నాను, దేవుని చింతన వ్యతిరేకంగా నడుస్తున్నాను, నాకు అన్నీ ఉన్నాయి అనుకున్నాను, కానీ ఇప్పుడు నా ప్రాణం ఏమవుతుందో నాకే తెలియట్లేదు కదా. అని ఇప్పుడు దాకా చెప్తున్నాడు గొప్పగా అమెరికా దేశం ఎంత గొప్ప దేశమో, అసలు అమెరికాలో పుట్టుంటే ఎంత బాగున్నాను అనుకున్నాం, అమెరికాలో ఉద్యోగం వచ్చుంటే ఎంత గొప్పడు అనుకున్నా. ఇప్పుడు అనుకున్నారు అమెరికాలో ఉన్నవాడు అమెరికా ఎందుకు వచ్చావురా బాబు అని ఎడుతున్నారు, అమెరికాలో ఎందుకు పుట్టామని కూడా ఎడుతున్నారు. చాలా ఎందుకు తెలుసా? అమెరికా పరిస్థితి అల్లకొలనైపోయింది. కారణం దైవ భయం లేదు. పేరుకి క్రైస్తవ దేశం, పేరు క్రైస్తవ రాజ్యం, కానీ అక్కడ అంత అన్యాచారం, అన్య పద్ధతులు,
దేవునికి వ్యతిరేక నడకలు, పురుషులు పెళ్లి చేసేసుకోవడం, విగ్రహాలలో కలిసిపోయి వాక్యానికి దూరం అయిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ మా అంతటి వాళ్ళు లేరు, మేము ప్రపంచ దేశానికి గొప్పవాడు అని చెప్పుకున్నారు. ఆ దేశం ప్రపంచ దేశం గొప్ప దేశమే కాదు, ఇప్పుడు వ్యాధులో కూడా గొప్ప దేశమే, మరణాల్లో కూడా గొప్ప దేశమే అయిపోయింది. సరే, ఇప్పుడు అన్నింటిలో దానే ఫస్ట్. ఒకప్పుడు అదే ఫస్ట్, ఇప్పుడు కూడా అదే ఫస్ట్. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్నారు. మళ్ళా చదువుతుందన్నమాట. నీ దేవుడు యెహోవా విసర్జించుటయు, నీకు నా యెడల భయభక్తులు లేకుండాటయు, బాధకును శ్రమకును కారణమని నీవు తెలుసుకుని గ్రహించుకున్నట్లు నీ చెడుతనం ఏం చేసి నిన్ను శిక్షించిందా. ఇప్పుడు మనల్ని శిక్షించింది దేవుడు అంటున్నాను, కానీ ఏం శిక్షిందంట? చెడుతనం. దయచేసి దేవుడు వెళ్ళారా, దేవుడు కోరుకున్న వాక్యం ఏంటంటే, నీవు నా ఆధారాన్ని ఎంతో కోరుచున్నానని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. 5వ మాట చదువుకున్నాం కదా, క్షేమకరమైన పరిస్థితి చదువుకున్నాం. 6వ మాట జ్ఞాపకం చేస్తాను. సరే, ఇంకా ఒక మాట ఉంది. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంలో, యెషయా 55 3వ వచనంలో అంటాడు, నువ్వు బ్రతకాలంటే ఖచ్చితంగా నువ్వు నా మాట విని తీరాలి అనేది మాత్రం అక్కడ తెలియజేస్తాడు. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 3వ వచనము, ఆహారం వలననే యెహోవా సెలవించిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీ ఆకలి తీసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించెను. ఎంత గొప్పదండి! ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, నీ కాలు లేదు, వాయలేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆహారం వల్లనే కాక అంటే దేనివల్లండి? ఇవాళ మనం హైదరాబాద్ ప్రయాణం చేయాలనుకోండి, రాత్రికి ఆయనతో మధ్యలో భోజనం పెట్టుకొని పెట్టుకెళ్తాం. ఇది హైదరాబాద్ లోపలండి, ట్రైన్లో కూడా దొరికితే తింటారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు ఏ భోజనం, ఏ బియ్యం బస్తాలు, ఏ ధాన్యం బస్తాలు, ఏ పప్పు బస్తాలు అంటే వెళ్ళదండి. ఇవాళ పరిస్థితి చూసారా? ఆనాడు అన్ని లక్షల మంది ప్రజల్ని ఒకేసారి ఆహారం పెట్టి పోషించిన దేవుడే. ఆయన మాటే ఆహారం. చూడండి ఏమంటాడు, ఆహారం వల్ల కాక యెహోవా ప్రతి మాటలు బ్రతుకుదురని నీకు తెలియచేయండి. ఎందుకంటే మోషే ఆహారం తీసుకొచ్చారు. వాళ్ళు ఏమన్నా ఆహారం వండారా? వండలేదు. వస్త్రాలు కొనుక్కున్నారా? 40 సంవత్సరాలట బట్టలు కొనుక్కోలేదట. ఏమంటాడండి, ఈ 40 సంవత్సరాలు నీవు వేసుకున్న బట్టలు పాతకెళ్ళలేదు, ఎప్పుడు ఇవాళ కొన్న బట్టలే ఉన్నాయట. అంతేకాదు, ఆశ్చర్యం ఏంటంటే తెలుసా, నీ కాలు వాయలు. నేను ఇలా చేశాను, ఆహారం వల్ల బ్రతకలేదు నువ్వు, నా నోటి మాట వల్ల బ్రతకవు. కాబట్టి బ్రతకటానికి అందుకంటాడు 119:50 నీ వాక్యం నన్ను బ్రతికిస్తున్నాను. ఏ బ్రతికిస్తుందండి? వాక్యం బ్రతికిస్తుంది మనిషిని. అది నా బాధల్లో నాకు నెమ్మది కలుగజేస్తుంటాడు, బ్రతికించు. యెషయా 55:3 చెప్తాడు, సెవియొగ్గి నా యొద్దకు రండి అంటాడు. ఏమండి? యెషయా 55:3 ఏమన్నది? సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేస్తాను, దావీదునకు చూపుదును. చాలు ప్రియ, చూడండి ఇక్కడ, మీరు విని చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. ఈవేళ మనుషుడు చచ్చిపోతానికి భయపట్టుకుందండి. ఏ భయంతో పీడించబడిపోతున్నాడు మనిషి, చనిపోతానేమో, కరోనా పాజిటివ్ వచ్చేదేమో, వచ్చేది నేను ఏమవుతాను, ఏమైపోతానని భయం 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 కదండి. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఒకటికి పాజిటివ్ వస్తే వీధి తీసుకెళ్ళిపోతాను, మొత్తం తీసుకెళ్ళి కరెంట్లో కూడా తీసుకెళ్ళి కదండి. ఆ పరిస్థితి అంతా ఏదో అయిపోతుంది. ముందు వీడికి ఎంతమందికి వచ్చిందో తెలుసుకోవాలి, ముందు ఎవరు కంటించాడని భయం భయం భయం. కానీ అన్నాడు, సెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల బ్రతుకుదురు అన్నాడు. వినిన ఎడల ఉంది అక్కడ, మన పొరపాటు తినిన ఎడల లేదండి. ఏమన్నది? వినిన ఎడల. దేవుని మాట వినేవాడు బ్రతుకుతాడు. అందుకే దావీదు అన్నాడు, చెవియొగ్గి నాకు రండి. చూపని ఎస్ఏ చెప్తే దావీదేమన్నాడండి, నీ వాక్యం అని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. ద్వితీయోపదేశ కాండకర్త ఏమంటాడు? ఆహారం వల్ల కాదు, ప్రభు సెలవిచ్చే ప్రతి మాట నరుడు ఏమవుతాడు? బ్రతుకు. ఇప్పుడు బ్రతకాలంటే ఏం చేయాలి? ప్రభు సెలవిచ్చే మాట ఉంటే బ్రతుకుతాం. ఈ వ్యాధి పోతాం, దేవుడు కృప చూపుతాడు. కానీ మనుషుడు దేవుడికి తిరగాలండి. 20 పన్నెండు దేవుడికి తిరిగారు, మరణంలో జీవంగా మార్చేశాడు. తను చేస్తానికి కీడు చీటు మానేశాడు, నిర్మించుకున్నాడు. ఇక్కడ వాళ్ళకి నష్టం చేయలేదు. ఎందుకని? వాళ్ళ పశ్చాత్తాపం చూశాడు, వాళ్ళ హృదయ వేదన చూశాడు,
వాళ్ళ యొక్క భయం చూశాడు, వారి లోబడి విధానం చూసినప్పుడు వారికి మరలా క్షేమకరమైన స్థితిని దేవుడు అనుగ్రహించాడు. దినము దేవుడు అనే ఉదయకాలం వాక్యాన్ని బిడ్డలారా, నీవు బ్రతకాలంటే ఒకసారి అనుకోవచ్చు, మనం కరోనా వ్యాధి వచ్చేసింది కదా, ఎప్పుడు తగ్గుతుంది చెప్పి ఒక 10 బస్తాలు బియ్యం తెచ్చి ఇంట్లో వేసుకున్నా బతకలే కదా, ఏమవుతాం? ఉప్పులు తెచ్చి పప్పులు తెచ్చేసుకుని ఇంకెవరికైనా కరువు వచ్చేది మనం అప్పు దాచేసుకుని ముందు బతకాలి కదా, మనం తినాలంటే మనం బ్రతకాలి కదా. ఎవడో బైబిల్లో చెప్తున్నాడట, ఆస్తి పెరిగిపోదని చెప్పి కొట్లు కట్టి పెద్ద చేసుకుని ఏమంటాడంటే, నా ప్రాణమా తిరుగు చూపించు అనేక సంతోషాలుగా దాచేస్తాను ఇక అంటే అప్పుడు ఏమంటాడంటే, ప్రభు రే బాబు ఈ రాత్రి ప్రాణం అడుగుతారు, నువ్వు సంపాదించి ఏమవుతాయి అమ్మాయి అడుగుతావు. కాబట్టి ఇక్కడ బ్రతకటానికి ప్రభు మాట వినాలి, ప్రభు ఆజ్ఞకు లోబడగలని దేవుడు వాక్యం చేస్తారు. చివరిగా 1 యోహాను 13:22 నీవు ఏమడినా సరే దేవుడు నీకు ఇవ్వాలంటే నువ్వు ఆయన ఆజ్ఞ ప్రకారంగా నడుచుకోవాలి. దేవుని వాక్యం 1 యోహాను పత్రిక 22 ఒకసారి మనం జ్ఞాపకం చూసుకున్నట్లయితే, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకు దొరుకును. ఆయన వల్ల మనకి ఏమవుతుంది? దొరుకును. చూడండి ఎంత మంచి మాట్లాడండి. మనం ఆయన దృష్టికి ఎప్పుడైతే ఇష్టమైనవి చేస్తామో, మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోబడతామో, మనం ఎప్పుడైతే ఆయన చిత్తాన్ని అనుసరించి నడుస్తామో, ఎప్పుడైతే మనం ఆయనకి లోబడుతూ మన జీవితాన్ని సక్కదిద్దుకుంటామో, యోహాను గ్రంథకర్త ప్రభు తెలియజేసిన మాట, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైన చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినా ఆయన వల్ల దొరుకుతుంది. మనుషుడు దేవుని ఆశీర్వాదం దొరకాలంటే ఆయన ఇష్ట ప్రకారంగా జీవించేవాడై ఉండాలి, ఆయన చిత్తమును జరిగించేవాడై ఉండాలి. ఆయన ఉద్దేశానికి లోబడితే ఏమి అడిగిన ఇస్తారు చేయడం. అందుకే యేసు ప్రభువు యోహాను 15:7 చక్కగా రాశాడు, నా యందు మీరు అంటాడు, యందు నా మాట అంటాడు. యోహాను 15:7 మనం చదివితే అంటాడు, ఆయన నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చిన్నాను. యోహాను 15:7 ఏమన్నా తెలుసా? నా యందు మీరును నా మాట నిలిచి ఉండిన మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అనుగ్రహించబడుతుంది. దేవుని మాట విన్న వాడి జీవితంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియా దేవుని వల్ల మరొకసారి మనం దేవుని వాక్యాన్ని పరిశీలించినట్లయితే యెషయా 48:18 చెప్పాడు, నీవు నా ఆజ్ఞను ఆలకించు కోరుచు, నీవు నా ఆజ్ఞను ఎంతో ఆలకించని కోరుచు. ఆజ్ఞ దేవుడు బిడ్డారా, ఆదాముకు దేవుడు చెప్పిన మాట అదే, ఈ రోజు కూడా నీతో చెప్పిన మాట అదే, ఇక ముందు కూడా చెప్పకూడదు అదే. దేవుడు ఒకటే మాట చెప్తున్నాడు, నీవు నా మాట వినాలని, నీవు నా ఆజ్ఞ ఆలకించాలని ఎంతో కోరుకుంటున్నాను. ఒకవేళ నువ్వు విన్నావనుకో, ఇక నీ జీవితం ఎంత ఆశంటే నిన్ను బట్టి నేను సంతోషిస్తాను. మన మనుషులు సంతోష పెడుతున్నామా, దేవుడిని సంతోష పెడుతున్నామా గుర్తించుకోవాలి. రెండోది దీవిస్తానని చెప్పాడు, 3 స్వస్థపరుతానని చెప్పాడు, 4 ఆహారం మంచిది ఇస్తానని చెప్పాడు, 5 క్షేమం ఇస్తానని చెప్పాడు, 6 నేను బ్రతికిస్తానని చెప్పాడు, 7 నీ వేదన తీస్తానని చెప్పాడు. ఇవన్నీ దేవుడి యొక్క మాట కలుగుతుంది. మరి మాట వినకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? నేను పాపంలో పడిపోతాం. ఆజ్ఞ వినకపోతే ప్రమాదం. అంటే 1 యోహాను పత్రిక 3:4 అంటాడు కదా, ఏమని రాశాడు అక్కడ? 3:4 పాపము చేయి ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించును, అతిక్రమే పాపం. చూసండి, ఈ ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమిస్తున్నామో, ఎప్పుడైతే దేవుని మాట వినకుండా మనం తిరుగుబాటు చేస్తామో, ఆజ్ఞ అతిక్రమించి ప్రతివాడు ఏం చేస్తాండి? పాపం చేసే పరిస్థితిలోకి వచ్చేసాడు అంటున్నాడు. చూడండి ఎంత పెద్ద మాట. ఆజ్ఞను అతిక్రమించడం అంటే ఏంటంట? పాపం చేయటము. ఆజ్ఞను అతిక్రమించడం, పాపం చేయ ప్రతివాడు ఏం చేశాడు? ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆదాము చేసిన పాపం ఏంటంటే, అడగో చాలా ఏం చేసినాడు ఇక పాపం? ఏ పాపం? ఏదో తిన్నాడు ఒక ఆయ అనుకుంటున్నాడే. ఆజ్ఞ అతిక్రమమే పాపం. సమూయేలు చెప్పిన మాట అదే. పొట్టేలు తీసుకొచ్చిస్తున్నాడంట దేవుడికి. ఎందుకయ్యా ఈ గొర్రెలు మేకలు తీసుకొచ్చావు అడిగితే, మీ దేవుడికి బలర్పించకంటే, దేవుడు బలర్పించక గొర్రెలు తెమ్మన్నాడా? ఆయన మాటని మన్నాడయ్యా. నేను ఇది నీవు కూడా ఏం చేస్తున్నావు?
ఒక మంచిదే, దేవునికి కానుకలు ఇవ్వాలి, అప్పులు దశభాగాలు ప్రథమ ఫలాలు కృతజ్ఞతలు ఇవ్వాలి, మంచిదే, అన్నీ దేవుని వాక్య ప్రకారం చేయదు. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా నీవు దేవుని మాట విన్నా. మొదటి మానవుడు ఆదాము ద్వారా మన మాట వినకపోవట్లేదు. ఈ రోజు వరకు కూడా మన జీవితంలో ఎంతో వేదన పాలైనట్టుగా చూస్తాం. ఎందుకంటే చూడండి ఒకసారి చివరిగా ఆదికాండం ఈ రోమాపతి 5వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే ఒక విచారకర మాట మనం చదువుతాం. అక్కడ చదివేసి మనం ప్రార్థన చేసుకుందాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగ చేయబడిరో, ఏమైపోయామండి? ఒక మనుషుని అవిధేయత అనేకులు ఏమైపోయారు? పాపులుగా ఎలాగ చేయబడిరో. ఒక మనుషుడు ఆదాము అనే మనుషుడు, మొట్టమొదటి మనుషుడు. ఆ మనుషుని అవిధేయత ఆజ్ఞాతిక్రమం వల్ల లోకంలోకి ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వల్ల జీవితం ఏమైతే మరణం వచ్చింది. చూడండి, మరి మరొక మనుషుడు వచ్చాడండి, కింద రాశాడు, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని విధేయత. ఎవరా విధేయుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు. మానవుడు మొట్టమొదటి మానవుడు నుంచి ఇప్పుడు నీవు నేను వరకు కూడా మాట వినకుండా మన జీవితం నష్టపరుచుకుంటున్నాం. మరొక మానవుడు వచ్చాడు భూమి మీదకి, ఆయన మనుష్య కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన విధేయత చేసి, విధేయత చూపడం ద్వారా ఆయన విధేయత అంటే తండ్రి మాటకు లోబట్టడం వల్ల, విధేయత వల్ల అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. అంటే మరలా క్రీస్తు రకం. అందుకే ఆయన విధేయత చెప్పండి, తండ్రి చిత్త ప్రకారంగా ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో తను తాను తగ్గించుకుని విధేయత చూపి తండ్రి ఉద్దేశం నెరవేర్చుటకు తన శరీరంలో రక్తములు మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి మరణం పొందనంతగా, అనగా శిలువ మరణం పొందనంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. చూడండి, దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి రెండో మనుషుడు, కడపటి మనుషుడు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి విధేయతను, అవిశ్వాసము, దేవునికి లోబడి స్థితి నుంచి విముక్తి కలిగించడానికి, ఏదేని తోటల ఆదాము నుంచి మన వరకు వస్తున్న ఈ పాపం అంటే ఆధ్యాత్మిక క్రమమును తొలగించడానికి, లోపడకపోవడం పరిస్థితి తొలగించడానికి మరొక మానవుడు వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. కడపటి ఆదాము ఆయన మనుషుల పోలిగా పుట్టాడు, దాసులు ధరించుకున్నాడు, తన రిక్తునిగా చేసుకుని, అంతేకాదు ఆకారమైన మనుషులుగా కనపడు, మరణపునకు అనగా తండ్రి చిత్తము నెరవేర్చుటకు మనకు విధేయత చూపిన వాడే, అనగా శిలువ మరణం పొందినంతగా నీ కొరకు నా కొరకు శిలువలు బలియాగం అయిపోయి తన శరీరమును రక్తమును ప్రాణమును కూడా బలియాగం ఇచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి విధేయుడయ్యి ఈ దినము నీకు నాకు మనందరికీ కూడా రక్షణ భాగ్యం దయచేశాడు. విధేయత చూపు తను తగ్గించుకునేను అని లేఖలో చెప్పాను. ప్రియబడే దినము ఆ శిలువ వైపు చూసి, ప్రభువా నీవు చూపు విధేయత నాకు నేర్పించు. ఈ రోజు నుంచి నేను నీ వాక్యాన్ని లోపడతాను ప్రభువా, నీ చిత్త ప్రకారంగా జీవిస్తాను ప్రభువా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే ఈ ఆశలన్నీ మీ మీదకి రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అటు అనుభూతులకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడిని నడిపించును కాక. ఆమె తల ఉంచుతాము, ప్రార్థన చేసుకుందాము. ఒక నిమిషము. ప్రభువా నేను విధేయుడుగా ఉండడానికి సహాయం చేయి. నీవు ఈ లోకానికి వచ్చి విధేయత నేర్పించావు, సిలువలో నా కొరకు రక్తము కార్చావు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు ప్రభువా. నేను కూడా నీకు లోబడటం నాకు నేర్పించు ప్రభువా. ఇప్పటి వరకు నేను నీ మాట వినలేకపోయానేమో, అందుకు ఆశీర్వాదానికి దూరమైపోతున్నానేమో, శ్రమలు నా మీదకి వస్తున్నాయేమో, నిందులు అవమానాలు నా మీదకి వస్తున్నాయి. ఇవాళ ఏదో వ్యాధి చేత రకరకాల భయకరమైన పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను. ఒకసారి ప్రార్థన చేస్తాను. ఉన్న చోట మోకరించి ఒక నిమిషం. యేసు ప్రభువా నీ ఆజ్ఞ వింటానయ్యా, నీ మాట వింటానయ్యా. ప్రభు కోరుతుంది ఏమి తెలుసా? నా సోదరుడా, నా సహోదరి, దినం దేవుని సందులో మరి కూర్చుని గృహంలో వాక్యం అన్నట్టండి. నా ప్రియ ప్రభు నేను కోరుతుంది, నీవు నా ఆజ్ఞలను ఆలకించడంతో కోరుచు. నీవు ఆలకిస్తున్నావా? ఇప్పుడు ఆలకించేసి వదిలేస్తావా? పట్టించుకోకుండా జీవించావు. ఆలకిస్తే నీ పరిస్థితి ఎంత ఆశలు ఉండదు. ఆలకించడంతో తప్పిపోయినటువంటి ఆదాము స్థితి ఎలా అయిపోయింది? దేవుడి నుంచి ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రతి మనుషుడు కూడా పాపం చేసి ఏ భేదం లేదు, దేవుడు అన్ని మహిమ పొందలేకపోతున్నాడు. మహిమాస్వరూపుడు యేసుక్రీస్తు ప్రభువు నిన్ను నన్ను ఆ పరిస్థితి విడిపించడానికి, విధేయత చూపి మనకు విధేయత నేర్పడానికి తన తండ్రికి లోబడి శిలువలో నీ కొరకు నాకు రక్తం ఒక ప్రాణం పెట్టాడు. ఇది మనం తల నుంచి ప్రభువు నీ ఆజ్ఞ ఆలకిస్తాను, నీ మాట ఆలకిస్తాను, నీకు లోబడతాను ప్రభువు. నా జీవితాన్ని
నీకు అంకితం చేస్తాను ప్రభు అని నీవు ఇద్దరు తీర్మానం చేసుకుంటే ప్రభు నీకు క్షేమాన్ని దయచేస్తాడు, నీకు ఆరోగ్యం దయచేస్తాడు, నీకు స్వస్థత ఇస్తాడు, నీకు దీవుని దయచేస్తాడు, నీ ప్రాణానికి కాపుదల ఉంటాడు. మరి ఇద్దరిని ఆలస్యం చేస్తావా? ఇప్పుడే మోకరించా ప్రభు, ఇప్పుడు నీ మనసుకి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామం కొరకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మేమందరూ చెల్లి నేను ఎంతగానో ఘనపరుస్తూ మందిరాల్లో ఏక మనసుతో ఏకాత్మతో ఆనందించే సమయాన్ని కోల్పోయాం ప్రభు. 1 కాదు 2 కాదు 3 కాదు అప్పుడు 5 వారాల నుంచి ఈ స్థితి మేము ఎరిగి ఉన్నాం తండ్రి. అయినా ప్రభువా నీవు వాక్యం మాత్రమే మా హృదయంలో ఉంచావు, నీకు స్తోత్రం. నాయన మా హృదయాలు నీవు ఉన్నావు ప్రభువా. మా హృదయమే దేవాలయం నుంచి, మా హృదయం మా శరీరానికి దేవాలయంగా అప్పగించవచ్చు. మీ దేహము దేవుని ఆలయం అన్నావు ప్రభువా. మా దేహంలో నువ్వు నివసిస్తున్నావు తండ్రి. మా దేహాన్ని ప్రభునికి అర్పణ చేసి ఆయన మా హృదయాల్లో నేను ఆరాధించుకోవచ్చు. మా గృహాల్లో కూర్చున్నప్పటికీ కూడా నేను ఆరాధించేందుకు మాకు ఇచ్చావు, నీకు స్తోత్రం. మేము లోబడలేకపోతున్నాం, మేము మా పితృడు ఆదాముగా లోబడలేకపోయాడు ప్రభు, అవి దేవుడైపోయాడు ప్రభు. నా తండ్రి నీవు తినదన పడు తిని ఆయన లోకానికి శాపం తీసుకొచ్చాను. అంతేకాదు తన ఎంతో దుఃఖంతో వేదంతో నిండిపోయాడు ప్రభు. ఆనాడు నేటి వరకు కలుగు నీ అవిధేయతను ఈ యొక్క పరిస్థితి అంతా చక్కబెట్టాను. ఆయా రక్షకుడి లోకానికి వచ్చి మా అందరి యొక్క అవిధేయతను కొట్టివేయటాను విధేయుడువై తండ్రి మాటకు లోబడిన వాడు శిలువ శిక్ష భరించి మా కొరకు మరణించి ప్రాణం చేస్తున్నాం. చనిపోయి తిరిగి లేచి మాకు నిత్యాన్ని వదలు పునరుద్ధానం శక్తించినందుకు ఇక నుంచి ఆయన నీకు లోబడి నీ మాట ప్రకారంగా జీవిస్తూ తిరిగి మళ్ళీ ఆశ్రయించబడే కృప మాకు దయచి బిడ్డలు ఇద్దరు వాక్యం విన్నారు ప్రభు. వారి హృదయం బలపరచండి తండ్రి. ఆశీర్వాదం నువ్వు మా దగ్గర ఉంచాం. ఏ తెగులు మాత్రం కూడా సమీపించకుండా చేసే దేవుడు విన్నాం. ఇశ్రాయేలును దీవించాం. ఐగుప్తుల రాగులు తెగులాను చెప్పాం ప్రభు. ఈ దినము నాన్న పరిస్థితి ఎంతో దారుణంగా ఉంది ప్రభు. మా ప్రపంచ దేశాన్ని కనికరించాం. ప్రపంచ దేశ నాయకులు జ్ఞాపకం చేసుకో. మా భారతదేశం భారతదేశ నాయకులను ప్రభు మా అక్క మా రాష్ట్రంలో కొరకు, మా ఆంధ్ర రాష్ట్రం కొరకు, మా జిల్లా, మా పట్టణం, మా ప్రాంత ప్రజల కొరకు ప్రార్థిస్తాం. ఎక్కడ చూసిన భయం ప్రభు. ఎన్ని దినాల నుంచి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం. అయినా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రభుత్వం వాళ్ళు ప్రభు ఎన్నో సౌకర్యాలు ప్రభావ చేస్తారు. కానీ మరణం తప్పించి నీ వర్షం కానీ వ్యాధిని తొలగించి నీ వర్షం ప్రభు. 45వ సంవత్సరం 22 చెప్తున్నా బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు. నేను దేవుడు మరొక దేవుడు పిలిచాను. ఈ పరిస్థితికి జవాబు నీవు అక్కడమే అవుతుంది. నీవే కార్యం చేసి ప్రభు ఈ సమస్య నుంచి ప్రజలు కట్టేకించి మన నెమ్మది కలిగి ప్రార్థిస్తాను. ప్రపంచవ్యాప్తంగా ఆరాధన మూతపడి ప్రభు మందిరాలు మూతపడ్డాయి. కానీ నీ కృప ద్వారా ప్రతి బిడ్డ వాక్యం విని ప్రభు ఈ సమయంలో ప్రభావం వ్యర్థపరచుకున్నాను. ఇంట్లోనే గృహంలో కూర్చొని వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధంగా జీవించి మా ఆత్మను ప్రభునికి దగ్గర చేసుకునే కృప దయచేసి ప్రార్థిస్తున్నాను. చెప్పితే బిడ్డను జ్ఞాపకం చేసుకుని నెమ్మది, సంతోషం, శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం నీ నుండే రావాలి ప్రభా. అవి నీవే ఇస్తావు ప్రభా. లోపలికి వెళ్ళిన బయటకు వెళ్ళిన దీవించేవాడు నీవే ప్రభా. నీ కృప చేతని నింపండి, బలపరచండి. ఈ సమయంలో నీ వాక్యం చేతని వారిని గొప్ప ఆదరించి ఆస్వాదించమని మహిమయు ఘనతయు ప్రభావం చెల్లిస్తాను. ఇదిగో ప్రభా నేరుగా వారితో కలిసి వాక్యం చెప్పడం కుదరపని యూట్యూబ్ ద్వారా బిడ్డలు ఎవరు పెడుతుంది సిద్ధపరచండి. ఈ కార్యం ద్వారా నేను కనపరుస్తుంది ప్రభా. నీ మహిమ పొందుతుంది, అందరికీ తెలుస్తుంది. త్వరగా మేమందరం కలిసి ఆరాధించినట్టు నీ కృప అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఆదరణ దీవెన చేయని మనకు, మన కుటుంబములకు, సంఘములకు, సహవాసములకు, సకల ప్రపంచములకు, సకల బిడలకును, ప్రభుత్వములకు, అధికారులకును ఈ ప్రపంచ పరిస్థితి చక్కపడినట్టు పరిశుద్ధాత్మడు తోడే తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక.